పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తూ ఒక పోస్టర్ అయితే వచ్చింది. టీజర్ కూడా త్వరలోనే రాబోతుంది. పోస్టర్ ఎలా ఉంది, రిలీజ్ డేట్ మీద రెబల్ స్టార్ అభిమానులు ఏమనుకుంటున్నారు అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇండియాలో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఇంతటి గొప్ప స్టార్డమ్ ఉన్న ప్రభాస్ సినిమా సంవత్సరానికి కూడా ఒకటి రాబోతే అభిమానులు ఎంత డిసప్పాయింట్ అవుతారు. ప్రభాస్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందంటే బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిందో, ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే పాన్ ఇండియా స్థాయిలో పలు రాష్ట్రాల్లో ఇండస్ట్రీలో అయితే థియేటర్ల దగ్గర ఎలాంటి సందడి ఉంటుందో, ఎంతమంది క్యాంటీన్ నుంచి పార్కింగ్ నుంచి ఎంతమంది బ్రతుకుతారనేది మనందరికీ తెలిసిందే. ఇంతటి స్టార్డమ్ ఉన్న ప్రభాస్ సినిమా కనీసం సంవత్సరానికి కూడా ఒకటి రాపోతే అభిమానులు ఎంత డిసప్పాయింట్ అవుతారు. అందుకే థియేటర్లన్నీ ఆల్మోస్ట్ 50% బంద్ అవుతున్నామని ఇండస్ట్రీ నుంచి మొత్తుకుంటున్నారు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం మారుతి కటౌట్ మొత్తం టీజర్ అనౌన్స్మెంట్ చేసి ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాం, రేపే రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సినిమా కల్కి సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ సంవత్సరం అయిపోకొస్తుంది. జూలైలో రిలీజ్ అనుకున్నాం రాజాసాబు, అది కూడా లేదు. ఈ రోజు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ డిసెంబర్ 5 రాజాసాబు రిలీజ్ అంటే అభిమానులకైతే బాగా డిసప్పాయింట్ అయ్యారు. మరీ దారుణం అనిపించింది. ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకటి రిలీజ్ అవుతే అందరి పరిస్థితి ఏంటి? థియేటర్లు బంద్ చేసుకుంటున్నారు. చిన్న సినిమాలకేమో థియేటర్లకు వెళ్ళి చూస్తలేరు, ఓటీటీలో చూస్తున్నారు. ఇంకా థియేటర్లు ఎలా క్యాంటీన్ ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా మీద ఎంతో మంది బ్రతికేటోళ్ళు ఎంతమంది ఉన్నారు. డైరెక్టర్ మారుతి ఏమన్నా బాహుబలి తీస్తున్నాడా, త్రిబుల్ మూవీ తీస్తున్నాడా? తను తీసేది ఒక హర్రర్ కామెడీ సినిమానే కదా. ఈ సినిమాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిటింగ్ ఏంటి? అభిమానులకు ఇంత డిసప్పాయింట్ ఏంటి? ఆల్మోస్ట్ ఒక సినిమా రిలీజ్ అయ్యి బయటకు వస్తే డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, థియేటర్స్, ఎగ్జిబిటర్లు, యూట్యూబర్లు, ఎంతో మీడియా, ఎంతో మందికి పని దొరుకుతుంది. ఇంత పెద్ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ సినిమా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకటి వస్తే ఎంతమంది డిసప్పాయింట్ అవుతారు, ఎంతమందికి బాధ ఉంటుంది అనేది హీరోలు కూడా ఆలోచించుకోవాలి. డిసెంబర్ 5 రిలీజ్ డేట్ చూసిన తర్వాత మరీ డిసప్పాయింట్ అనిపించింది. ప్రతి సినిమా డ్రాగన్ మూవీ ఎన్టీఆర్ది కూడా జనవరి అన్నారు, ఏకంగా మళ్ళీ జూలై 15th పోయింది. పెద్ద సినిమా డిసెంబర్లో అన్నారు, రామ్ చరణ్ది ఎప్పుడు మార్చిలోకి వెళ్ళింది. ప్రతి సినిమా ఈ మధ్యకాలంలో హీరోలు ఏమనుకుంటున్నారు అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా తీస్తే హిట్ అవుతుంది అనుకున్నారు. అది రిజల్ట్ ఉదాహరణకు గేమ్ చేంజర్ ఎంత తేడా కొట్టిందో, 2 సంవత్సరాలు తీసినా కోట్లు 100 కోట్లు బడ్జెట్ పెట్టి తీసినా కానీ హిట్ ఫ్లాప్ అనేది రెండే ఉంటాయి. ప్రభాస్కు ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది, తన ఇమేజ్ ఏమైనా డౌన్ అవుతుందా? ప్రభాస్కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, తన ఇమేజ్ ఇంతకన్నా ఇంకేమైనా పెరుగుతుందా? ఏం పెరగదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంత హైట్ ఇమేజ్కి వెళ్ళాలో, ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలోనే బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ పెరిగింది. ఇంకంతకన్నా పైకి అనేది ఏ ఇండస్ట్రీలో ఉండదు. తన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ ఇంకంతకన్నా పైకి వెళ్ళలేదు, అంతకన్నా శిఖర స్థాయికి వెళ్ళేది ఏముండదు. ప్రభాస్ తన కెరీర్లో బాహుబలి అనేది అంత ట్రెండ్ సెట్ చేసి పెట్టింది ఇండియన్ సినిమాలో. హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రభాస్కి వచ్చేది ఏం లేదు. కానీ సినిమాలు త్వరగా వస్తే ఎంతమందికి థియేటర్లు అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అవుతున్నాయంట, మొత్తుకుంటున్నారు థియేటర్స్లో అయితే. ఇంకా ఈ సంవత్సరం కూడా ఏమున్నాయి, పెద్ద సినిమాలు ఏం లేవు. ఇంతటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ సినిమా సంవత్సరానికి కూడా ఒకటి రాబోతే డిసప్పాయింటే. ఎన్టీఆర్ సినిమా కూడా 6 నెలలు పోస్ట్ పోన్ అంట. ప్రతి సినిమా పోస్ట్ పోన్ అంటే ఏదో గొప్ప విజయం అనుకుంటున్నారు. నాకైతే ఇలాంటి సినిమాలకైతే డిసప్పాయింటే. ఇక పోస్టర్ అయితే వచ్చింది, చాలా బాగా ఆకట్టుకున్నది పోస్టర్. రాజాసాబు హర్రర్ కామెడీ థ్రిల్లర్, ఫస్ట్ టైం ఇలాంటి జోనర్లో ప్రభాస్ చేస్తున్నాడు కాబట్టి వెయిటింగ్. డిసెంబర్ 5 కన్నా పోస్ట్ పోన్ కాకుండా ఉండాలని చూద్దాం. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కొడతాడు ఇలాంటి సినిమాకు. కాంచన మూవీకి తమన్ మ్యూజిక్ తోటి ఒక రేంజ్లో పెరిగింది హర్రర్ సినిమాలకు. తమన్ అయితే దుమ్మెలిపేస్తాడు నాకు తెలిసి. అయితే మారుతి పోస్టర్ మాత్రం అదిరిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హిట్ ఫ్లాప్ అనేది ఉండదు. ఆయన క్రేజ్ బాహుబలి తర్వాత 3 సినిమాలు ఫ్లాప్ అయినాయి. కల్కి సినిమాతో ఆయన క్రేజ్ ఏమన్నా తగ్గిందా? సలార్తో ఏమన్నా తగ్గిందా? ఎందుకు ప్రభాస్ కూడా ఎందుకు అసలు 2 వర్సెస్ పెట్టి సినిమాలు చేస్తలేడు? ఇది మాత్రం డిసప్పాయింట్. రిలీజ్ డేట్ మాత్రం టీజర్ అయితే వస్తుంది 16th నాడు 10:52 టీజర్ గెట్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ డేట్ మీద మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రాయండి.